Hey guys, welcome back to our channel VR Vlogs Australia. సో ఈ వీడియోలో ద మేజర్ లైఫ్ అప్డేట్ అనమాట. అదేంటంటే మేము ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ ఇప్పుడైతే అది చేసాం. అది మేము పర్త్కి మూవ్ అవుదాం. అండ్ మేము చాలా థింక్ చేసి ఫర్ వీసా పర్పస్ మేము చేంజ్కి వెల్కమ్ చెప్పాం. అండ్ ఈ ఎన్విరాన్మెంట్ చేంజెస్ అండ్ న్యూ ప్లేస్ కదా, సో కొంచెం సిక్ అయ్యాము, అందుకే వీడియోస్ లేట్ అయ్యాయి. అండ్ ఐ ప్రామిస్ నెక్స్ట్ నుంచి నో మోర్ లేట్. అండ్ ఈ వీడియో ఫుల్ కార్లోనే షూట్ చేసాం అనమాట. మీరు కూడా మాతో పాటు పర్త్ వచ్చేయండి మాతో పాటు. అండ్ వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. Hello guys, today we are going to Perth from Sydney, and we are completely moving from Sydney to Perth, and you can see the luggage we have assembled, fully packed. Yeah, and see, my wife is showing how she kept the stuff, and she got a little space over here. We are completely packed. మేము ఉండేది ఓంబుష్లో అనమాట. సో ఇప్పుడైతే ఓంబుష్ నుంచి స్టార్ట్ అయిపోయాం. అండ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు విజిట్ టెంపుల్ బిఫోర్ లీవింగ్ టు పర్త్. అండ్ ఆల్సో నేను మింటో మందిర్ ఇప్పటిదాకా విజిట్ చేయలేదు, సో అలానే ఆన్ ది వే కదా అని ఇంకా మింటోకి కూడా వెళ్ళాం. అండ్ ఆల్సో ఆన్ ది వేలో మా ఫ్రెండ్ హౌస్ కూడా విజిట్ చేసాం, బట్ కాంట్ ఏబుల్ టు షూట్. పిక్స్ అయితే తీసుకున్నాం. ఐ విల్ అటాచ్ దెమ్ ఎట్ ద ఎండ్. హలో గైస్, మేము ఈరోజు మింటో మందిర్ అంటే శివుడు టెంపుల్కి వచ్చాం అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, స్టాచ్యూ ఉంది. అక్కడ పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది అనమాట అక్కడ. సో అక్కడికి వెళ్దాం. ఫస్ట్ ఇది గుడి అనమాట. ఇక్కడ క్యాంటీన్ ఉంది. నాన్న, సో ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా. కొంచెం హెలెన్స్బర్గ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువ, పార్కింగ్ ఏరియా చాలా తక్కువ. అటైతే ఉండొచ్చు, బయట పెట్టుకుంటారు చాలా మంది. స్టాండ్ పెట్టుకుంటారు. హాట్ వాటరా? హాట్ వాటరా? ఏదో వాటర్, ఏదో వాటర్ అంటే చెప్తే జాగ్రత్తగా తీసుకుంటా. ఇది మళ్ళీ వస్తాం. అంతా పెద్ద టెంపుల్, కానీ లోపలికి ఫోన్స్ ఎలా లేదు, బయట తీసేయడం వీడియోస్ అంతా. కార్తికేయ, బల్లి కార్తికేయ. నవగ్రహాలు అన్నమాట ఇక్కడది. ఓ, ఇది నవగ్రహాలు కాదు, శివలింగాలు.
శక్తి పీఠాలు అన్నమాట. ఉత్తరాఖండ్ లో ఉన్నది, మహారాష్ట్రలో చిన్న శివుడిది అంతా తీసరిట్టు. ఈ వినాయకుడు అన్నమాట, సిద్ధి వినాయక. కన్స్ట్రక్షన్ చేస్తారనుకుంటా, ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తారనుకుంటా. భువనేశ్వరి వెనకాల యాగం చేస్తారు. ఇక్కడ వెనకాల యాగం చేస్తారనమాట. ఎవరైనా యాగం చేసుకోవాలంటే ఇక్కడ రావచ్చు వెనకాల. అండ్ ఆంజనేయ స్వామికి వెళ్దామండి. కెమెరా యా, అండ్ ఇక్కడ శివుడు స్టాచ్యూ ఉంటుంది, చాలా పెద్దది అండ్ ఫేమస్ కూడా. అండ్ అలానే ఆంజనేయ స్వామి స్టాచ్యూ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది, సో ఎలో చేయలేదు అనమాట దగ్గరికి వెళ్ళడానికి. సో అందుకే దూరం నుంచి క్యాప్చర్ చేసాం వీడియోని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో గాయస్, మేము ఈరోజు సిడ్నీ టు పర్త్ వెళ్తున్నాం ఈ కార్లో. మన కార్లో వెళ్ళిపోతున్నాం అనమాట. 3970 అంటే రఫ్గా 4000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో 2 days పడుతుంది మనకి. స్టార్ట్ చేస్తున్నాం. సో లగేజ్ కూడా అంత చాలా ప్యాక్ చేస్తాం కదా, మొత్తం ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది అనమాట లగేజ్. ఫస్ట్ అందుకే గుడికి వచ్చాం, దండం పెట్టుకున్నాం అనమాట. ఆన్ ద వేలో ఉంటాం అనమాట. మింటో మందిర్ మీకు ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేస్తాను, చూడండి. అసలు నిన్న చూస్తే పిచ్చిపోయి అయితే అసలు ఏందిరా అది, అసలు మొత్తం క్లీనింగ్, ఆ చెత్త చెదారం, వామ్మో ఇన్ని పాడేసావరా నాయన. ఎప్పుడప్పుడు ఎందుకు పాడేస్తాను రా, ఎందుకు పాడేయాలరా కొనుక్కున్నవి. ఇప్పుడు పాడేస్తే బాగుందని ఇప్పుడు పెద్దకి వెళ్తున్నాం కాబట్టి పాడేట్లే. ఇదన్నీ లేటెస్టే కదా, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్. ఎక్కడున్నాం నాన్న ఇప్పుడు? అడవిలో. ఇప్పుడు మనం మురింబా క్రాస్ చేసాం, ఇంకా న్యూ సౌత్ వేల్స్ లోనే ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ హైవే రోడ్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని లైక్ సేమ్ ఉన్నాయి అబ్బా. అండ్ ఆల్సో ఇక్కడ రోడ్ మీద మనం వెళ్తుంటే వీ కెన్ సీ నెంబర్ ఆఫ్ క్యాంగ్రూస్ డెడ్ ఆన్ రోడ్స్. అవి స్పీడ్ గా వచ్చేస్తాయి. అండ్ ట్రక్స్ లాంటివి వాళ్ళకి పర్టికులర్ స్పీడ్ అని ఉంటది కదా, సో ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్తారు వాళ్ళు. ఇవి సడన్ గా వచ్చేస్తాయి అండ్ వాళ్ళు బ్రేక్ వెయ్యలేరు కూడా అంత సడన్ గా, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా వెహికల్స్ వస్తుంటాయి అండ్ అవి కూడా సేమ్ స్పీడ్ ని మెయింటైన్ చేస్తూ వస్తుంటాయి. సో తప్పు ఎవరిది ఏం చెప్పలేం, మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళడమే ఇంకా. అండ్ ఆల్సో ఇక్కడ రోడ్స్ అన్ని అడవిలాగా ఉన్నాయి అన్నమాట. సో నేను విజయ్ అదే మాట్లాడుకుంటున్నాం.
ఇప్పుడైతే మాకు బోర్ కొట్టడం స్టార్ట్ అయ్యింది. సో ఇంకా బెండప్పారావు ఆర్ఎంబి మూవీ చూస్తున్నాం. అండ్ ఆల్సో ట్రావెలింగ్లో మేము ఎప్పుడూ కూడా న్యూ మూవీస్ చూడము, ఎందుకంటే రోడ్ కన్నా మూవీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోతుంది. సో మేమేంటంటే ఆల్రెడీ చూసిన మూవీస్ అండ్ దట్టు కామెడీ మూవీస్ ఎక్కువ చూస్తాం. అండ్ ప్రెసెంట్ అయితే మనం గర్ల్ బర్న్ క్రాస్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మేము న్యూ మూవీస్ చూడడం అంటే మీరు అనుకోవచ్చు ఐదర్ ఎనీ వన్ ఆఫ్ యూ లైక్ ఎవరికైనా న్యూ మూవీస్ చూడాలంటే చూడొచ్చు కదా, ఎందుకంటే డ్రైవింగ్ చేయట్లేదు కదా అని. ఆల్దో ఐఎమ్ నాట్ డ్రైవింగ్, బట్ నేను కూడా కొంచెం రోడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేమిద్దరం కూడా ముందే స్టార్ట్ అవ్వక ముందే ఈ మూవీస్ చూడాలి అని పెట్టుకుంటాం అనమాట. సో ఆ ట్రావెలింగ్లో ఆ మూవీస్ కంప్లీట్ చేస్తాం. అండ్ ఏదైతే మ్యూజిక్ విందాం అనుకున్నామో ఆ మ్యూజిక్ కంప్లీట్ చేస్తాం. అట్లానే ట్రావెలింగ్ చేస్తాం అండ్ చాలా మాట్లాడుకుంటాం ఎవ్రీథింగ్. మాకు ఇలాంటి లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం, బికాజ్ వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడైతే నా రిగ్రెట్ స్టార్ట్ అయ్యింది. చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నా నేను, ఎందుకంటే పర్త్ ట్రావెల్ చేస్తున్నామని చెప్పి వి పర్చేస్డ్ ఏ గింబుల్. బట్ ప్యాకింగ్లో నేను దాన్ని ఎక్కడో పెట్టేశాను. ఎక్కడ పెట్టేశానంటే నేను మర్చిపోయి అది బయటికి తీసే ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు. అండ్ అందుకే కార్తో పాటు నా చెయ్యి కూడా మూవ్ అవుతుంది అండ్ వీడియో కూడా షేక్ అవుతుంది. బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, అంతే కొన్ని జీవితాలు. అండ్ ఇలాంటప్పుడే గుండెని స్టోన్ చేసుకోవాలని విజయ్కి చెప్తున్నా అనమాట, ఓదారుస్తున్నా విజయ్ని. మా ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ ఒక 2 minutes అయ్యింది. గింబిల్ ఎక్కడ పెట్టేశావు, ఎలా మర్చిపోతావు అట్లా అని చెప్పి. బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. బ్రెడల్ బేన్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 20 kilometers వరకు మనకి కంటిన్యూస్గా విండ్ మిల్స్ కనబడతాయి. అండ్ వీడియోలో కన్నా రియల్గా లైవ్లో చూస్తుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా నాలానే విండ్ మిల్స్ చూస్తే ఎక్సైట్ అవుతారా? నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. అలా క్యాప్చర్ చేసుకుంటూనే ఉన్నా మొత్తం 20 kilometers కూడా. సో మీలో కూడా ఎవరైనా ఉన్నారా విండ్ మిల్స్ అంటే ఇష్టం, చూడగానే చిన్నపిల్లల్లా ఎక్సైట్ అయ్యే వాళ్ళు కానీ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఏ ప్లేస్లో ఈ విండ్ మిల్స్ని చూసారు. అండ్ ఆల్సో మనం అందరం కూడా షేర్ చేసుకుందాం. అండ్ ఎవరికైనా చూడాలనిపిస్తే మేబీ ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి చూడొచ్చు కూడా కదా. సో నా లాంటి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కిందన, మీరు విండ్ మిల్స్ని ఎక్కడ చూసారు, ఎప్పుడు చూసారు. మాకు ఇక్కడ ఒక రెస్ట్ ఏరియా కనిపించింది. సో ఇక్కడ ఆగి కొంచెం ఫ్రెష్ అప్ అయి వెళ్దామని చెప్పి ఇక్కడ ఆగాము. నేను డ్రెస్ బాగుందిరా, సారీ. After a very short break, we started our journey again. And also మనం వెళ్తున్న వేలో ఫర్ ఎవ్రీ 15 or 30 minutes కి రెస్ట్ ఏరియాస్ కూడా ఉంటాయి. సో దట్ మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అండ్ ఫ్రెష్ అవ్వచ్చు కూడా. బట్ గోయింగ్ ఫార్వర్డ్ రెస్ట్ ఏరియాస్ ఉంటాయి, బట్ వాష్రూమ్స్ ఉండవు. కొన్ని ప్లేసెస్లో ఉంటాయి కానీ జస్ట్ కార్ పార్క్ చేసుకొని రిలాక్స్ అవ్వడానికి మాత్రమే ఉంటాయి అన్నమాట, అంతే. సో బై రోడ్ వెళ్తున్నారు అంటే మై ఓన్లీ అడ్వైస్ ఇస్ జస్ట్ బీ కాన్షియస్ ఆన్ వాట్ యు ఆర్ కన్స్యూమింగ్ అండ్ చాలా లైట్ మీల్స్ ప్రిఫర్ చేయండి. దట్ విల్ బి మచ్ బెటర్. అండ్ ఆల్సో మేము కొన్ని చాగంటి గారి ప్రవచనాలు విందామని అనుకున్నాం. సో అవి కూడా వింటున్నాం అనమాట. అండ్ మేము సమానత్వం వీడియోస్ ఎక్కువ చూస్తాం. సో ఆర్ ఓన్లీ ట్యాగ్ లైన్ ఇస్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సమానత్వం మర్చిపోకండి. క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఎవ్వరే లేరు. నేనా ప్లేస్ పెట్టేస్తున్నా కూడా తెలియదు.
Wow. And you know what's the time? మాకు ఇక్కడ టైం వచ్చి 7:30 అవుతుంది అండ్ నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. కొన్ని ఫొటోస్ దిగుదామని బయటకు వచ్చాం. ఎవ్వరూ లేరు రోడ్డు మీద అసలు. అండ్ ఇక్కడ అక్కడక్కడ ప్యాడీ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ నాకైతే చాలా భయం వేసింది, లైక్ ఏమైనా యానిమల్స్ వస్తాయేమో అని. బట్ కూల్, ఎవ్రీథింగ్ వాజ్ కూల్, గుడ్. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను అనమాట, లైక్ వన్ ఆఫ్ ది సైడ్ సన్ వచ్చి సెట్ అవుతుంది అండ్ ఇంకో సైడ్ మూన్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా అండ్ యూనిక్ గా అనిపించింది. సో ఇక్కడ నేను విజయ్ అదే డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట, చూడు ఎట్లా వచ్చినాయో రెండు ఒకేసారి అని చెప్పి. ఇక్కడ చూస్తే టైం మాకు 8:40 అవుతుంది. బట్ స్టిల్ చూడండి ఏదో మార్నింగ్ లా ఉంది మొత్తం. అండ్ సన్సెట్ చూసారా ఎంత బాగుందో. అండ్ మేము అలా అవన్నీ చూసుకుంటూ సాంగ్స్ వింటూ అండ్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అలా టైం పాస్ చేసేస్తున్నాం అనమాట. సేమ్ లైక్ AWS ఏది సేల్స్ ఫోర్స్ CRM. ప్రశాంత్, మాకు ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 8:30. ఇప్పుడు మాకు సన్సెట్ అవుతుంది. ముందు జరిగిన కన్వర్జేషన్ కి నాకు ఏం సంబంధం లేదు. చదువు బిడ్డలు ఏవో మాట్లాడుకుంటున్నారు. నా బెస్టీ ప్రశాంత్ అండ్ విజయ్ ఎప్పుడు చదువే. ఓకే, ఇప్పుడైతే మాకు ఫ్యూయల్ స్టేషన్ కనిపించింది. ఆగి ఫ్యూయల్ ఫిల్ చేసుకుందామని చూస్తున్నాం అండ్ క్లీన్ చేసుకుంటున్నాం గ్లాసెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్యూయల్ క్యాన్స్ అయితే క్యారీ చేసుకోండి. అండ్ ఎక్కడైనా ఫ్యూయల్ స్టేషన్స్ కనిపిస్తే ఆగి ట్యాంక్ ఫుల్ చేసుకోండి. ఎందుకంటే ఒక స్ట్రైట్ రోడ్ ఉంటుంది, మధ్యలో ఏం ఉండవు. సో ఫ్యూయల్ అయిపోతే కష్టమే ఇంకా. సో గ్లాసెస్ క్లీన్ చేసుకోండి, ఎందుకంటే ఫుల్ ఫ్లైస్ అవి పడిపోతూ ఉంటాయి. సో క్లీన్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. కొంచెం మంది మనుషులు ఇల్లు కార్లు కనిపిస్తున్నాయి. జనాలు ఉన్నారు, ఇల్లులు ఉన్నాయి. మనుషులే లేరు, ఇల్లు ఉన్నాయి. మనుషులు లేరా? ఇంటి లోపల మనుషులు ఉంటుంటారు. అయిపోయింది కదా, ఎవ్వరు ఉండరు ఇంకా. సూపర్ స్టార్ సాంగ్స్ వింటే అది కూడా ట్రావెలింగ్ లో అది వేరే లెవెల్ మజా అబ్బా. అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ పాయింట్ ఏంటంటే మాకు ఫుల్ నిద్ర వస్తుంది, స్లీప్ స్టార్ట్ అయ్యింది అనమాట. సో అందుకే మంచి ఊపున్న సాంగ్స్ వింటూ నిద్ర ఆపుకుంటున్నాం. అండ్ వెరీ సూన్ మన Day 1 డెస్టినేషన్కి అయితే వచ్చేస్తాము. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా స్లీప్ వేసేయడమే. అండ్ ఇంకోటి ఏంటంటే మేము మోటల్స్ ఏమీ హైర్ చేసుకోలేదు.
కార్లోనే వి స్లెప్ట్. ఇంకా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ లుక్ ఎట్ దిస్ సీన్, ఎంత బాగుందో కదా నిజంగా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ లాంగ్ డ్రైవ్. అండ్ ఫైనలీ విక్టోరియా అయితే రీచ్ అయిపోయాం. సో కాసేపు ఆగి మంచి ప్లేస్ చూసుకొని స్లీప్ వేయడమే ఇంకా. సో మేమైతే ఇక్కడ డొమినోస్లో పిజ్జా తిన్నాం. అండ్ మెక్డీలో పార్కింగ్ దొరికింది, ఇంకా అక్కడే పార్క్ చేసి స్లీప్ వేసేసాం ఫుల్గా. అండ్ నెక్స్ట్ పార్ట్లో మేము ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. సో అవి అన్నీ మీకు మేము సిడ్నీ టు పర్త్ బై రోడ్ పార్ట్ 2లో చూపిస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతీ అయ్యింది వీడియో, అండ్ ఆల్సో మీకు బోర్ కొడుతుంది. సో అండ్ మేము మెక్డీ అండ్ డొమినోస్ దగ్గర కూడా వీడియో షూట్ చేద్దామని అనుకున్నాం, బట్ ఓపిక అయిపోయింది అప్పటికే ట్రావెలింగ్కి, అండ్ స్లీప్ వచ్చేస్తుంది. సో షూట్ చేయలేకపోయాం. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ do like, share and subscribe to our channel VR Vlogs Australia. Bye bye bye. చెప్పరా ఏడో అవుతున్నారు. విక్టోరియా స్టేడియంకి వచ్చాం. కార్ ఇక్కడ ఆపేసి రెస్ట్ తీసుకోండి. అదే ఆపేసి ఆడి చాలాసేపు ఆపేసి ఏంటి ఇంకా పుడుకోలేదా నువ్వు? జాబ్ లో డిప్లొమా